వెల్కమ్ టు హోమ్ అండ్ గ్లాంబల్. ఇప్పుడు మనం పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇదైతే చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. మనకి మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ అండ్ మనం కర్రీస్ లేనప్పుడు కానీ ఇది 15 మినిట్స్లో రెడీ చేసుకొని మనం తినేయచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. మనం వేడివేడిగా చేసుకొని మంచి రైతాతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ చూసేద్దాము ఎలా తయారు చేసుకోవాలో. నేనైతే ఇక్కడ పెద్ద కట్ట పుదీనా అయితే తీసుకున్నానండి. 2.5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఇక్కడ యాలకులు, లవంగాలు, పట్ట అండ్ షాజీరా తీసుకున్నాను. కొన్ని మిల్ మేకర్ అయితే కడిగి తీసుకున్నానండి, చిన్నవి తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి అండ్ పుదీనా మిక్సీ జార్లో మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెలో నెయ్యి అండ్ ఆయిల్లో మిక్స్ చేసి తీసుకొని మనం మసాలా దినుసులు చూపించాం కదండి, అవి వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ మిశ్రమాన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనాని, అదైతే మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి అండి. యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇందులోని ఆయిల్ బయటికి వచ్చేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా ఆయిల్ బయటకు తేలినప్పుడు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం 5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం అంత సాల్టీగా ఉంటే వాటర్ రైస్లో కూడా సరిపోతుంది అనమాట. ఇందులోనే మిల్ మేకరు, కొద్ది కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం అయితే కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదా, 2 విజిల్స్ వేయించుకుంటే నాకు ఇట్లా అయ్యిందండి. మొత్తం పైకి వచ్చింది కదా గ్రీన్గా అంతా. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇట్లా రైస్ విరిగిపోకుండా మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని రైతా, కీరా అండ్ ఆనియన్తో తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. ఇది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.